విన్ను, బంటు పదరా కిందికి, బస్సు తోద్దాం, కాసేపు కష్టపడితే బస్సు స్టార్ట్ అవుతుంది అన్నాడు. అలా ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఏదో కష్టపడి బస్సు నెడుతున్నారు వాళ్ళు. ఏదైతేనేం మన సూర్యగాని ఎంట్రీ మాత్రం మామూలుగా లేదురా, కానీ మనమే రేపు లేవడం కొంచెం కష్టం అన్నాడు భువన్. ఊరి దగ్గరికి వచ్చింది కదా, పొలాలు చూసుకుంటూ నేను చిన్నగా నడుస్తాన్రా, మీరు బండి తీసుకొని వచ్చేయండి అంటూ సూర్య దిగి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఓకేరా, నువ్వు వెళ్ళు, మేము బస్సును తీసుకొస్తాం, అది ఎలాగూ మమ్మల్ని తీసుకురాలేదుగా అన్నాడు విన్ను. కొంచెం ఆగండ్రా, ఎందుకు అలా చేస్తున్నారు, దగ్గరికి వచ్చేసింది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు పదండి అన్నాడు భువన్. ఇంతలో బస్సు డ్రైవరు, మీరంతా కలిసి నెడితే ఈ బండి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది సార్, నన్ను ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళకండి అన్నాడు. ఖచ్చితంగా సార్, ఏం స్కీమ్ వేశారా, రాత్రి తిన్నది పండుకున్నది మొత్తం పోయిందిరా నీ వల్ల అంటే, ఇప్పుడు తిండి గురించి ఎందుకురా, అసలే నాకు ఆకలి అవుతుంది అన్నాడు బంటు. అలా వాళ్ళు కష్టపడుతూ బస్సు నెడుతున్నారు. అప్పుడే తెలతెలవారుతోంది. సూర్య మెల్లగా నడుస్తున్నాడు. సూర్యభగవానుడు వచ్చే సమయమైంది. మెల్లిగా నారింజ రంగులో తూర్పు దిక్కంతా మెరిసిపోతోంది.